నమస్కారం అండి, దిస్ ఇస్ #you. టాపిక్ 5 రోజుల క్రితందే. కానీ నవరాత్రుల్లో ఉన్నప్పుడు ఈ మహిళా శక్తిని ముట్టుకోవడం ఎందుకని నేను ఇంతకాలం ముట్టుకోలేదు. కానీ నేను ఒకటి బాగా అనుకున్నాను, ఆయుధ పూజ రోజు మాత్రం రోజా సెల్వం అని దుర్గా గుడికి వచ్చి చేసిన కమెంట్స్ మీద ఖచ్చితంగా గివ్ బ్యాక్ ఇద్దామని చెప్పి వెయిట్ చేశా. 9వ తారీఖు 9 రోజులు కంప్లీట్ అవుతాయి. అమ్మవారికి అమ్మవారంటే ఈవిడండి మన మహిళా శక్తి రోజాకి గట్టిగా ఇద్దామని డిసైడ్ అయ్యి ఆయుధ పూజ రోజు కూర్చున్నాను. నాలుగు ఏదొస్తే అది అబద్ధమా లేకపోతే ఇంకేమన్నానా, అసలు దీనికి ఒక ఫ్యాక్చువల్ చెక్ ఉందా, ఏం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేయడంలో ఎక్స్పర్ట్ రోజా సెల్వం అని. యాక్చువల్లీ ఆ అమ్మాయి గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని రావాలి. దాంట్లో వాళ్ళ కోరికలు కోరుకున్నారులేండి. ఏంటంటే ఏం కోరుకున్నారు అమ్మవారిని అంటే, నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని. నువ్వు మంత్రి కావాలని కోరుకోలేదా? మళ్ళీ అడగాల్సింది అమ్మవారిని ఏంటంటే, అమ్మా నాకున్న కోరిక ఒకటే ఏంటంటే, మళ్ళీ నేను స్పోర్ట్స్ మినిస్టర్ కింద టూరిజం మినిస్టర్ కింద వెళ్తే ఆ భవంతులు తీసుకెళ్ళిపోయి నేను చెందాల్సిన వాళ్ళ పేర్లకి చెందిచ్చేసి అవజేసేసుకున్న పని, ఈ భవంతుల గోళ్ళని ఎత్తిమించి పోగొట్టేసుకునేదాన్ని. ఇది కాకుండా అమ్మ ఆడుదాం ఆంధ్రాకి నేను ఏదో ఒకటి తీసుకెళ్ళిపోయి ఎందుకు పనికిరాని లీగ్ అని చెప్పి వైపీఎల్ పెట్టేసి ఆడిచ్చేసి ఈసారి చేతికి మట్టి అంటకుండా దులిపేసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్తో ఆ పోర్ట్ఫోలియోస్ని దున్నేస్తాను అని. ఎందుకు జగన్ దాకా నీ కోరికలు? నీ దాకా నువ్వు కోరుకోవాల్సింది. ఈవిడ కోరికలు చాలా సింపుల్గానే ఉంటాయండి చూడటానికి. జగన్ ముఖ్యమంత్రి అయిపోవాలి. ఎవరిని వదిలించడానికి నీ కోరికలు? సర్వే జన సుఖినోభవంతో ఉన్న కోరికలు కోరుకోవాలి. కానీ దాంట్లో నేను సుఖినోభవంతు, నా క్లౌడ్ సుఖినోభవంతు, ఓడిపోయి కూర్చుని నేను సుఖినోభవంతు, గెలిచిన 11 మంది సుఖినోభవంతుని కోరుకుంటావా తల్లి నువ్వు? ఫ్రాంక్లీ స్పీకింగ్, రాష్ట్రంలో ఈరోజు కనీసం దుర్గగుడి దగ్గర సీఎం దంపతులు వెళ్ళారంటే పండగ వాతావరణం వచ్చింది, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఉన్నారు, ఎప్పుడు చూసినా చౌకబుర్లు, మహిళల్ని హింసించడాలు, అమరావతి రైతు పోరులు, వాళ్ళ దీక్షలు, వాళ్ళని మీరు కొట్టిలాగేయటాలు, ఎప్పుడు చూసినా రావణ కాష్ట. ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు ఒక ఏడుపు కొట్టు రాష్ట్రం కింద చేసి పెట్టారు. ఏం అడుగు పెట్టారో కానీ రాష్ట్రంలో 5 ఏళ్ళు తీరిపోయింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూస్తుంటే ఉత్సవాలంట, పండగలు జరుపుకుంటారంట. అసలు ఇది నిజంగానే ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ వాళ్ళు పరిపాలించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనండి అన్నట్టుంది. ఉత్సవాలు చూడండి ప్రతి ఒక్కళ్ళు. విజయవాడ ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగినాయి, ఘనంగా జరిగినాయి. 2 కళ్ళు సరిపోట్లా. అండ్ ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా వెళ్ళి 15వ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే ఇంట్లో ముసలాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి దాకా, ఆంధ్ర ప్రేమ ఉన్నాళ్ళు, ఆంధ్రాలో సెటిలర్స్, ఆంధ్రాలో ఉండేవాళ్ళు, సెటిలర్స్ వేరే చోట అందరూ, అబ్బా ఎంత వైభవంగా ఉందనిపించింది. లాస్ట్ 5 ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు? నీకు మళ్ళీ ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణాలు చూసి, అన్ని చావులు చూసి, పేపర్లు గొల్లుమని కొట్టుకుని, సిట్లు వెహిమెంట్గా ట్రై చేసి, యాక్చువల్లీ నీ నోట్లోంచి వచ్చిన బూదులు ఇని చిచ్చి అనిపించి రాష్ట్రాన్ని దగుల్బాజీ పరిస్థితిలో పడేసి లాస్ట్ 5 ఏళ్ళు మీరందరూ మళ్ళీ ఆ ప్రభుత్వం రావాలి నువ్వు కోరుకుంటే మాత్రం అమ్మవార్లు అందరి కోరికలు వింటారు, నీ ఒక్క కోరిక ఎవరు వింటారు? వినరు. నేనే ఫ్రాంక్గా చెప్తున్నాను. చాలామంది దైవ ప్రార్థనలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని, సర్వమత ప్రార్థనలు చేశారు. మాకు దొరికిన ఫలాన్ని తీసుకెళ్ళిపోయి నువ్వు ఒక్కదాన్ని ప్రార్థిస్తే అయిపోయిందా? అలాంటిదే ఉండదు. అంత ఇంత రోజా ప్రెస్తో మాట్లాడిందండి. దాంట్లో కొన్ని పాయింట్స్ 8 minutes ఉన్నాయి. ఆమెకి ఈరోజు ఆయుధ పూజ చేయడానికి 5-6 నిమిషాలు చాలు. తొందరగా అవజేసేసి లెట్స్ గోయింగ్ టు సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్. ఇంకా ఈ పాతను తవ్వుకుంటా ఉంటే పండగ వాతావరణం పాడైపోతూ ఉంటుంది మనందరికీ కదా. ఒకసారి లెట్స్ గో. విస్తృత సమావేశం జరిగింది. ఇందులో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేసి సిగ్గు లేకుండా మన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా సంబరాలు చేసుకున్నారో వాటి మీద ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అధికారంలో రావటానికి ముందు నువ్వు ఏళ్ళ మేనిఫెస్టో చదివావు. అసలు నీ మేనిఫెస్టో నువ్వు చదివావు ఎప్పుడన్నా? వైఎస్ఆర్సీపీది 2019 ఏం చెప్పొచ్చారు, ఏం కారుపోతలు కూసారు మద్యపాన నిషేధం చదివావా నువ్వు అసలు? ఏంటి పిల్లలకి 15,000? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. వైఎస్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేసిన ప్రామిస్ మీరు రాసుకున్నట్టు చదివావా నువ్వు ఎప్పుడు? నీ మేనిఫెస్టో చదవడానికి నీకు ఓపిక లేదు, కానీ పక్కన పార్టీ వాళ్ళ మేనిఫెస్టో గురించి డిస్కషను, అది కూడా నువ్వు దుర్గగుడికి వచ్చి చెప్పినాడు. సీను, సందర్భం, ఎక్కడికి వచ్చాం అవి మాట్లాడుకోవాలి కదా. అదంతా పక్కన పెట్టి రోజా ఆ రోజు డిజిటల్ బుక్ లాంచ్ అయింది కదా. డిజిటల్ బుక్ లాంచ్ అయినప్పుడు నేను కూడా చాలా క్లియర్
ఓ అమ్మా జగన్మోహన్ రెడ్డి గారేంటి ట్యాగ్ వేసుకుని కూర్చుని యాజ్ ద లాంచ్ ఆఫ్ ద బుక్ డిజిటల్ బుక్ ఇస్ లాంచింగ్, టెలిఫోన్ నెంబర్ ఇది మీరు కొట్టేయండి దీనికి ఖాతాలని ట్యాగ్ వేసుకున్నాడు ఆయన ఏకంగా. తెలుసా అందరికీ? మర్చిపోయారా? ట్యాగ్ వేసుకుంటే ఇంత కుదురు లాస్ట్ 5 ఏళ్లలో 5% 11% చూపించినా కూడా మనకి సరిపోయేది. అదేంటో విచిత్రంగా ఈసారి నవరాత్రులు కూడా 11 రోజు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల లాగా. కంపారిజన్ కాదులేండి, ఎక్కడ చూసినా 11 సంఖ్య వదలుతున్నామని. ఇది విచిత్రం. సరే అది పక్కన పెడితే ఈవిడ గురించి వద్దాం టాపిక్ ఈరోజు. ఆయనంత కుదురుగా తలదూకుని ట్యాగ్ వేసుకుంటే నువ్వెందుకు వేసుకోవాలా ట్యాగ్? ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టోల గురించి మాట్లాడాలి, నియమం నిబంధనలుగానే కార్యకర్తను అన్నావు కదా నువ్వు. నీ మెడలో ట్యాగ్ ఎక్కడుందమ్మా? ఆ రోజు ఎక్కడ చూసినా కూడా ట్యాగ్ లేదు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఇక్కడ అందరూ కుదురుగా ట్యాగ్లు వేసి ఉంచున్నారు. రోజా మాత్రం సింపుల్గా ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చూస్తాం కదండి, ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళాలంటే నీకు హాల్ టికెట్ ఉండాలి. మనం ఫెయిల్యూర్ కదా, సప్లిమెంట్ రాసుకోవాలి, మనం అప్పుడు ఇస్తారేమో ట్యాగ్. అంతే కదా? దిగొచ్చారా ఏంటి మీ పార్టీలో? మీకే నియమాలు. అండ్ రోజా నాకు అర్థం కావట్లేదు, మీరు అలా లాంచ్ చేసి నువ్వు ఫోటో తీసావో లేదో, విడుదల రాజు రిపేర్ కంప్లైంట్ వచ్చేసి నువ్వు తీయకుండా ఉండాల్సింది ఫోటో ఫస్ట్. ఎందుకంటే మహిళా ఫోటో నువ్వు తీసిన వెంటనే విడుదల రాజు పైన కంప్లైంట్ వచ్చిందంటే అక్క అక్కడ వెనకమాల బార్కోడ్ ఉందండి. రోజా గారు కూర్చుని స్కాన్ చేస్తున్నారు. ఆవిడ అప్పటికప్పుడు జగన్ అన్న లాంచ్ అయిపోయింది స్కాన్ చేస్తున్నాను. రోజక్క మేము కూడా స్కాన్ చేస్తాం, వెళ్ళట్లా నీపైనే కంప్లైంట్ ఇద్దాం, నేను స్కాన్ చేశాను. ఎందుకంటే నిన్ను తిడతావు కదా, హెడేక్ వచ్చింది నాకు లాస్ట్ 5 ఏళ్ళలో. ఎలాగో మీరు వచ్చి ఏదో పూర్వ తవ్వినట్టు తవ్వకాల్లో తీసి బయటకు వచ్చి ఆ సమస్యల గురించి పరిష్కరిస్తారన్నారు కదా, ఆ సమస్య పరిష్కరణలో మీరు వచ్చినప్పుడు తేల్తో లేదో పడుంటుందిలే. నాది కూడా ఒక రిజిస్టర్డ్ కంప్లైంట్, మనోవాళ్ళు దొబ్బిని నాకు కూడా. ఎందుకంటే మీ కంటెంట్ ఇని చిరాకు దొబ్బింది నాకు, నీ బూతులు నీపైన పెడదాం అనుకున్నా, స్కాన్ అవ్వట్లా. లక్కీ యూ. పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూస్తుంటారు, ఏమేమి ఇస్తాము అని చెప్పి. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈరోజు అధికారంలోకి వచ్చాక. దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు. ఒక ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తాము, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒకరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని తీసేశారు. అలాగే మీరు చూస్తే నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, అది కూడా సూపర్ 6 లో ఉన్నది తీసేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6 లో. కానీ మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ మేనిఫెస్టో ఏదైతే యాడ్ ఇచ్చారో దాంట్లో అది కూడా లేదు, 50 ఏళ్లకు పెన్షన్. అంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6ని మార్చేసి కొత్త సూపర్ 6లను ఏవో ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి మీరు సంబరాలు చేసుకుంటున్నారు? ఈరోజు ఆడవాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు చేసి చంపేస్తుంటే కూడా ఆ కుటుంబాలకి సమాధానం చెప్పకపోకుండా సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు సిగ్గు వాటి గురించి ఎందుకు మనం మాట్లాడడం? అవసరమా? సిగ్గు లేకుండా ఇవన్నీ ఎందుకు? రాష్ట్రం అంతటా ఏదో అంటున్నారు చూసారా. ఇక్కడ ట్యాగ్ వేసుకుందావిడ, అక్కడ లాంచ్కి వేసుకోవాలా, ఇక్కడ రిప్రజెంటేషన్లో బయటకు మాత్రం టిప్ టాప్ వచ్చేస్తుంది అక్క. ఓకే ఫైన్. ఏంటి మేనిఫెస్టో ఆ రోజు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నది సూపర్ 6 సభలో పెట్టకుండా మోసం చేశారు. ఓకే, అప్పుడు నువ్వు కవర్ చెయ్యి. ఆ రోజు మీరు ఇచ్చిన యాడ్ ఇది అని చెప్పి నోటుతో మాట్లాడకు. రెండోది సూపర్ 6 అన్నీ అమలు చేశారు కాబట్టి సబ్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ దారిని వాళ్ళు పొలిటికల్గా వెళ్తున్నారక్క. వాళ్ళు కనీసం నేను ఫ్రాంక్గా చెప్తున్నానండి, మొహోటం లేకుండా 6 హామీలు ఇస్తే సూపర్ 6లో 5 చేశారని చెప్పి జనాలు ఒప్పుకుంటారు. ఈరోజు కొంతమంది కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి దాంట్లో. లేదు పోయిన ప్రభుత్వం లాగా మన మేనిఫెస్టో తీయాలి. జగనన్న రాసిన రాజన్న కొడుకు ఏంటది, మద్యపాన నిషేధం అన్నాడు, స్టిక్కర్ తీసేసి నువ్వు ఇక్కడ మేనిఫెస్టో మారింది అంటున్నావు. అది కూడా నీ నోట్ నుంచి వచ్చిన మాట కాబట్టి నేను నమ్మను. నువ్వు ఒకసారి వెనక్కి చూసుకో అక్క. మద్యపాన నిషేధం అని చెప్పి స్టిక్కర్ ఒకటి పీకేసి మెయిన్ కంపెనీది ఫేక్ డూప్లికేట్ స్టిక్కర్ వేసి వెనకమాల నీకు ఇష్టం వచ్చిన ధర వేసుకో అన్నట్టు రేట్లేసి షియర్ స్పిరిట్ పోసి చంపారు. మద్యపాన నిషేధం అని మీ మేనిఫెస్టోలో పెట్టుకుని గవర్నమెంటే సరఫరా చేసింది. దాని గురించి మాట్లాడడానికి నాలుగు రాదా? అమ్మవారిని వెళ్ళి వాళ్ళందరూ రికవర్ అవ్వాలని కోరుకోలేదా? మీ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలి, మాకు పశ్చాత్తాపం భిక్ష పెట్టండి అని అమ్మవారిని అడగలేదా నువ్వు? ఇప్పుడు కూడా ప్రక్షాళన మాటలు రావట్లేదా నీ నోట్లోంచి? రాష్ట్రం ఇంత హాయిగా ఉంటే చూసి బాధపడుతున్నావు కదా. ఎక్కడెక్కడ అందరూ బాగుపడిపోయి జవసత్వాలని పుంజుకొని మళ్ళీ ఓట్లు లేకుండా పోతారేమో అని
ప్రతి ఒక్కరిని బానిసల్లా చేసి బెదిరించి రాష్ట్రంలో ఎవడెటెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాలిక కత్తిలాగా వాడిచ్చి యాన్సిలరీ ప్రాపర్టీస్ లాగా బోరగడ్డ అనిల్ పోసాన్ లాంటి వాళ్ళు కూడా పెట్టి సజ్జల గారు కొడుకు కూర్చుని భార్గవరెడ్డి డైరెక్ట్గా స్క్రిప్ట్లు పంపించి ఇష్టం వచ్చినట్టు షర్మిలారెడ్డి పైన మాట్లాడించి నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు నీకు ఒక శాంక్టిటీ ఉంటుంది. అండ్ జత్వానీ ఇష్యూని ఎంత ఏడుపించుకుని తిని పోలీస్ వ్యవస్థల్ని పిచ్చి పిచ్చిగా వాడుకుని ఎవరిని ఎలా కావాలంటే కొట్టాలి, మానసికంగా చంపేయాలంటే చంపేయాలి, ఆస్తి లాక్కోవాలంటే లాక్కోవాలి, నువ్వు అసలు దేనికి లొంగవంటే మద్యం పోసి చంపేయాలి నిన్ను, కానీ మా జేబులు నిండాలి. ఈ పైశాచికత్వం అన్నిటికీ ఆన్సర్ రాలేదేంటి రోజక్క? ఇదంతా కాకుండా ఈవిడ వీడియోలో ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళి ఆవిడ మాట్లాడుతుందండి. ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడో కూర్చొని షూటింగ్లు చేసుకుంటా ఉంటాడు. నువ్వు చేసిన బతుకు జట్కా బండి గురించి చెప్పు ముందు. మీరు కాసిన శవకాపరిలాగా చేసిన పనుల గురించి చెప్పండి, 5 ఏళ్ల గురించి. ఆయనకున్న స్పేర్ టైంలో చేసిన షూటింగ్ కింద రాద్ధాంతం చేస్తున్నావు నువ్వు. అంటే పొలిటికల్గాను సినిమా సర్కిల్లోనూ పవన్ గారు హిట్ అవుతున్నారు కదండి. హీఈస్ గెటింగ్ అ గుడ్ నేమ్ పాలిటిక్స్లో, అలాగే సినిమా ఫీల్డ్లో గుడ్ నేమ్ ఉంది. అండ్ మరీ ఘోరంగా వీళ్ళకి మీరు విపరీతంగా పరీక్ష పెట్టినట్టు కూటమి ప్రభుత్వం మేము విడిపోవన్నట్టు గ్లూకో ఇలా గట్టిగా మనం ఫెవిక్విక్ అతుక్కున్నారు కదండి చంద్రబాబు గారు పవన్ గారు. అది వీళ్ళు భరించలేరు, అస్సలు భరించలేరు. ఇంత నోరేసుకుని రా, ఒకసారి బాలకృష్ణ గారి ఇష్యూ, చిరంజీవి గారి ఇష్యూలో మాట్లాడి ఎవరి సైడ్ తీసుకుంటావో చూస్తారు. ఇప్పుడెందుకు నోరు మూసేసుకున్నావు రోజా? ఈ ప్రశ్న నేను అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా దగ్గర నుంచి చిన్న బుల్లెట్ టీవీ దగ్గర నుంచి పెద్ద తెర దాకా నేను హీరోయిన్ని, నేను అంతా హీరోయిన్ని, ₹1 కారు కొనుక్కోలేదని హీరోయిన్ స్టేచర్ గురించి చెప్పారు కదా మీరు. చెప్పినప్పుడు ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన చిరంజీవి గారి పేరు, బాలకృష్ణ గారి పేరు, నువ్వు ఆఖరికి గ్యాలరీలో బాలకృష్ణ గారు కూర్చున్నా కూడా సెల్ఫీ తీసుకున్న సెల్ఫీ గర్ల్వి కాబట్టి ఫ్యాన్ మూమెంట్ తప్పేం లేదు. ఆ విషయంలో నేను ఎక్కడ తప్పనట్లేదు. సో ఉన్నావు కాబట్టి ఈ విషయం పైన స్పందించడానికి రాలేదేంటి? ప్రాబ్లం ఏంటంటేనండి, కొంతమందిని వదులుతారు వాళ్ళు ఎవరు చిచ్చు బాగా చేయగలుగుతారని. నిన్న దాసరి విజ్ఞాన్ గారి షోలో నేను రియలైజ్ అయిన ఒక పాయింట్ ఏంటంటే, అందరూ జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ గారు సైకోగాడు అన్న విషయం గురించి వీళ్ళు పెద్దగా ప్రస్తావించారు. భారతీరెడ్డి గారికే పట్టలేదు ఆ పాయింట్. ఎందుక సాక్షి పేపర్లో దానిపైన స్ట్రెస్ లేదు. ఎక్కడ బాలకృష్ణ గారు గట్టిగా అడగలేదు అన్న వర్డ్ పైన చిచ్చులు ఎన్ని లేపడానికి సాక్షి పేపర్లో భారతీరెడ్డి గారి మేనేజ్మెంట్ కింద నడుస్తున్న సాక్షి పేపర్ సైకో గాడి గురించే పట్టించుకోకుండా వర్డ్ గురించి, గాడు అంటే నేను డైరెక్ట్గా అన్నారనుకున్నాను కాదు, బాలకృష్ణ గారు చెప్పిన సైకో గాడు ఆ వర్డ్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా, దాని గురించి డిబేట్లు పెట్టకుండా చిరంజీవి గారు బాలకృష్ణ గారు గొడవ చిచ్చు ఇంకా ఆలోచిస్తున్నారంటండి ఎన్ని రకాలుగా పుంకాలు రాయొచ్చని. ఆ పుంకాల్లో ఈవిడికో చాప్టర్ ఇవ్వాల్సింది, తెలిసిపోయేది నెక్స్ట్ టైం ఎవరి పక్కన నుంచి ఉంటుంది అనేది. ఇద్దరు కావాలి రాష్ట్రానికి, అందరూ హాయిగానే ఉన్నాం ఇద్దరు కావాలనుకుని, ఈవిడెక్కడి నుంచి ఉంటుందో తెలిసేది కదా. మీరందరూ చెప్పండి, నిజంగా మేనిఫెస్టో అబరేషన్ జరిగిందా కూటమి ప్రభుత్వంలో? సూపర్ 6 సభలు పెట్టుకున్నారు వాళ్ళు. సూపర్ 6 సభలు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా అమలు చేశారా లేదా? మీరు ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. ఇదంతా కాకుండా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి విన్న ఆర్తనాదాలు, అరుపులు, కేకలు, బాధ తప్ప ఏమన్నా చూడగలిగామా? ఇప్పుడు చూస్తే ఉత్సవ వాతావరణం, పండగ వాతావరణం నెలకొని రోజుకి వీఆర్ గేరింగ్ అప్ టు అ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ని చూసి కంపారిజన్ ఉందా ఎవరికి? రోజా లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంది జీర్ణించుకోలేక, లేకపోతే వీళ్ళు వాళ్ళ సొంత మేనిఫెస్టోలు ఎప్పుడూ చదవలేదు కాబట్టి ఇంకొకళ్ళ మేనిఫెస్టోలు పఠించే కెపాసిటీ లేక ఇలా వచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ.